ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే మన క్యాంప్ క్లాసు శాపం పెడితే యోగుల ధ్యాన శక్తి కరిగిపోతుందా? అంటే యోగులు ఇతరులకు ఏదైనా కారణం చేత పరిస్థితులలో శాపం పెడితే వారి శక్తి కరిగిపోతుందా అనేది టాపిక్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. పబ్లిక్లో చాలా అవేర్నెస్ వస్తుంది, వాస్తవం తెలుస్తుంది. యోగుల ధ్యాన శక్తి ఓ నది లాంటిది, ఓ పెద్ద ప్రవాహం అన్నమాట. ఫ్లో, ఇట్ ఈజ్ ఏ మేజర్ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో అన్నమాట. ప్రజలందరూ ఎంత నీరు త్రాగినను వాడినను తరగనిది, అయిపోనిదనమాట. సోర్స్ అనమాట, నదులు లాంటి వాళ్ళు అనమాట. అలాగే ఎగ్జాంపుల్ రెండోది బావి చూడండి, ఎంత తోడినను మరలా ఊరుతుంది. అలాగే వారి ధ్యాన శక్తి, ధ్యానం చేసి గంటల తరబడి ధ్యానం చేసి శక్తిని సాధించి దానిని సమాజం పైన ఖర్చు పెడతారు. సమాజ క్షేమం కోసం మనుషులు, పశుపక్షాదులు ఈ సమాజం క్షేమం కోసము ఆ ఎనర్జీని వాడుతారనమాట. ఏదైనా ఓ ఫైనల్ స్టేజ్లో జనరల్గా యోగులు శాపాలు పెట్టరు. యోగులు, గురువులు, ఋషులు, మహర్షులు శాపాలు పెట్టరు. ఫైనల్ స్టేజ్లో తప్పని పరిస్థితిలో పెట్టాల్సి వస్తే వారి శాపాలు తప్పక తగులుతాయి. అవతల వారిని దహించును, వారి వంశాలు కూడా కట్ అయిపోతాయి. కనుక యోగులు, ఋషులు, మహర్షుల జోలికి పోకూడదు. అలాగే నీతిమంతుల జోలికి పోకూడదు. నీతిగా బ్రతికే పేదల జోలికి కూడా పోకూడదు. వారికి చిన్న కష్టం కలిగించినను అవతల వారికి ఎంతో నష్టము, కష్టము వాటిల్లును. యోగా ధ్యానం, దైవికం పీరియడు కాస్త హిస్టరీ గురించి తెలుసుకుందాము. ఇండియా, మన పురాతన భారతదేశము యోగులకు ఓ పుట్టినిల్లు లాంటిదనమాట. ఎందరో యోగులు, ఋషులు, మహర్షులు పుట్టిన దేశం, ఏలిన దేశం, దైవిక దేశం. ఎక్కడెక్కడో నుంచి దైవలోకాల నుండి దేవుళ్ళు కూడా ఇచ్చట వచ్చి భూమిపై నివసించి రాక్షసులందరినీ సంహరించి మరలా వారి లోకమునకు వెళ్ళిపోయేను. అంటే మోడల్ అడ్మినిస్ట్రేషన్ చూయించి యోగులు, ఋషులు, గురువులను ఇచ్చట వదిలివేసి వెళ్ళిపోయేను. నెక్స్ట్ ఆదియోగి. మనకు ఆదియోగులు ఎవరంటే లార్డ్ శివ మరియు లార్డ్ శ్రీ దత్తాత్రేయ. లార్డ్ శివ భగవంతుడి పీరియడ్ సి 2500 BCE, స్వామి దత్తాత్రేయ పీరియడ్ 1320 AD to 1350 AD అనమాట. వీరిద్దరూ ఆది గురువులు. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఈ ముగ్గురి కలిపి ఒక అవతారం అనమాట దత్తాత్రేయ స్వామి. ఆయన పవర్ఫుల్ భగవంతుడు, గురువు. ఎక్కడికి వెళ్ళినా ఆయన పాదం పడితే అక్కడ స్థల దోషం, గృహ దోషం పోతుంది. అలాగే బ్లెస్సింగ్స్ పర్ఫెక్ట్గా నడుస్తాయి, అంటే అవతల వారికి మేలు జరుగుతుంది. తర్వాత వైద్యం కూడా ఎందరినో బాగు చేసెను. ఏదైనా మొక్కతో కూడింది ఇచ్చినా, మొక్క ఇచ్చిన ఆశీస్సులు ఇచ్చినా చాలా ఫలించెను. వేదిక్ పీరియడ్ 1500 BCE, యోగా డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ అంటే ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. క్లాసికల్ పీరియడ్ 500 to 800 CE. నెక్స్ట్ మహర్షి పతంజలి అష్టాంగ యోగా అలా డెవలప్ అయింది. నెక్స్ట్ యోగాలో టైప్స్ చూడండి. జ్ఞాన యోగా అంటే యోగా ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ సంపాదించి మానవుడు ఆ కృషి చేసి కష్టించి ఆ నాలెడ్జ్ సంపాదించడం వల్ల దానిని సమాజానికి ఉపయోగిస్తే మోక్షం లభించును. మంచి కార్యాలు చేయడం, ఆ జ్ఞానాన్ని పెంచడం వల్ల మోక్షము దొరుకుతుంది. నెక్స్ట్ భక్తి యోగా. భక్తి యోగా అంటే మీకు తెలుసు,
భజన, పూజ, కోలాటము, రకరకాల వేసులో ఈ జనాలు దేవుడిని సేవించెదరు, పూజించెదరు. మనం ఎవరిని కాదనకూడదు, నెగిటివ్ చేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చును, దాన్ని మనము కామెంట్ చేయకూడదు. అది ఒక మార్గమే. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, రకరకాల ఊరు వాళ్ళంతా డిఫరెంట్ వేస్లో వచ్చి ఒక హైదరాబాద్కి చేరుతున్నారు కదా. మరలా వెళ్ళాలంటే డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఒకటే తావు అనమాట. సో ఆ మోక్షం అనేది ఒక తావు అందరికీ. భగవంతుడి తావు ఒకటి, మోక్షం తావు ఒకటి, స్వర్గలోకం ఒకటి. చేరాలంటే మరి అది ఒక మార్గం అన్నమాట. నెక్స్ట్ మూడోది కర్మయోగ. అంటే కర్మలు చేయడం. కర్మలు అంటే ఇందులో గుడ్ డీడ్స్, బ్యాడ్ డీడ్స్, మంచి కర్మలు, చెడు కర్మలు ఉంటాయి. మంచి కర్మలు అంటే పశుపక్షాదులను రక్షించడం, వాటికి ఆహారం పెట్టడం, పశువులకు, పక్షులకు, పేదలకు సహాయం చేయడం, అవసరం ఉన్నవాడికి సహాయం చేయడము, మంచి కార్యాలు చేయడం, గుళ్ళు, బళ్ళు, ఆశ్రమాలు వగైరా కట్టించడం, ప్రాజెక్టులు కట్టించడము, చెరువులు నిర్మించడము, రోడ్లు వేయడము, ఇలా రకరకాల గుడ్ డీడ్స్ అన్నమాట. జబ్బులు బాగు చేయడము, బాగు చేయించడము, క్యాంప్స్ పెట్టించడము, వివిధ క్యాంప్స్ వగైరా అన్నీ సేవలోని భాగాలే, అంతర్భాగం. సో అలా కర్మలు కరిగించాలి మానవులు. వారి పూర్వజన్మ కర్మలు, వారి కర్మలు కరుగుతాయి, మంచి జరుగును, మోక్షం లభించును. అంటే ఏ హిమాలయాలకి ఏమి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే మీరు మీ సంసారాన్ని బాగు చూసుకొని, మీ ఫ్యామిలీని బాగు చూసుకొని, చేతనైన సమాజ సేవ చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ మోక్షానికి అంటే మోక్షం పొందవచ్చును, ఆ తావుకు వెళ్ళవచ్చును, భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చును, చేరవచ్చును. చెడు కర్మలు అంటే ఈ మర్డర్సు, రేపు, రాబరీ, థెఫ్టులు, మోసాలు, లంచాలు తినడం, ఫైల్ పెండింగ్ పెట్టడం, ఏడిపించడం, ఒకరి వృద్ధి, ప్రమోషన్లు వగైరా ఆపడము, ఆపించడం, ఇవన్నీ పాపకార్యాలే. వారంతా అనుభవిస్తారు, వారి జనరేషన్స్ అంతా కట్ అవుతాయి. మీరు చూస్తారు, ఈ కర్మఫలము తప్పదు. కర్మ డజంట్ లివ్ ఎనీబడి ఇన్ ద హోల్ వరల్డ్. ఎవరిని కర్మఫలము వదలదు. కనుక తెలిసి నేరాలు, ఘోరాలు, పాపాలు చేయకూడదు. ప్రజలు ఆనందపడే పనులు చేయాలి, ఇతరులు సంతోషపడే పనులు చేయాలి, ఇతరులకు మేలు జరిగే పనులు చేయాలి. హింసా కార్యక్రమాలు ఉండకూడదు. పశుపక్షాదులు, మానవులందరూ హ్యాపీగా, సంతోషముగా ఉండేలా సేవలు చేయవలెను. నెక్స్ట్ హఠ యోగ అని అన్నారు. యోగా ఏదైనా ఒకటే, యోగా ధ్యానం చేసి మంచి కార్యాలు చేసి కూడా మోక్షం పొందవచ్చును. ఏ హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. అయితే ఈ హఠ యోగాలు ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్స్ కొద్దిగా హార్డ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఈ ఫిజికల్ పోజర్స్ అంటే ఈ పొజిషన్స్, యోగా పొజిషన్స్ కాస్త డిఫరెంట్ ఉంటుంది, కానీ ఇంచుమించు అంతా ఒకటే. యోగి టు యోగి కాస్త లైట్ మార్పు చేర్పులు అనమాట. జూన్ 21 అంటే 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO, జూన్ 21వ తారీఖు ప్రతి సంవత్సరం అది అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరం జరుపుకోనవలెను. ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం చేయవలెను. అప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి, శాంతి లభించును, సుఖ సంతోషాలు లభించును, మోక్షానికి చేరేదరు, మంచి కార్యాలు చేసేదరు, మీరు మంచి తావుకు చేరేదరు, మంచి మార్గంలోకి వచ్చేదరు. నెక్స్ట్ యోగులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, గురువులు, జాగ్రత్తగానండి, వారు ఎలాంటి వారో మీకు తెలియను ఇచ్చట. యోగులు నదులు లాంటి వారు, నది నీరు ఎంత త్రాగినను తరిగిపోదు. యోగుల ధ్యాన శక్తి తరుగనిది, మరల భర్తీయగును. ధ్యాన శక్తితో, దివ్య శక్తితో, మూడవ నేత్రముతో
సమాజాన్ని బాగు చేసెదరు. యోగులు ఋషులు మహర్షుల శాపములు దుష్టులను దహించును. యోగుల ఆశీస్సులు ప్రజలను బాగు చేయును. ఎంత ఖర్చు చేసినను ఎంత వాడినను యోగుల శక్తి అనంతము. చెరుగనిది తరుగనిది అనంతమైనది విలువైనది ఎంతో గొప్పది. యోగుల శక్తి ఏదైనా వారు శాపాలు ఏదైనా కేసులో సమయంలో కఠిన సమయంలో ఆ పరిస్థితులలో శాపము పెట్టినను ఆ శక్తి పోయినను మరల ధ్యానం ద్వారా వారు సంపాదించుకుంటుంటారు. అంటే ఫిలప్ చేసుకుంటారు బాడీని బ్రెయిన్ని ధ్యాన శక్తితో, మరలా దానిని సమాజం పైన ఖర్చు పెడుతుంటారు. అది తరుగనిది అన్నమాట. వారి శక్తి తరుగదు. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అండి, వీటికి ఆన్సర్. యోగుల వల్ల సమాజానికి లాభాలు ఏమిటి? ఇది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏమిటంటే యోగులు ఈ చెడిపోయిన రాజకీయ నాయకులు, భ్రష్టు పట్టిన రాజకీయ నాయకులు, ENCAWలు, సెక్రటరీలు, IAS సెక్రటరీలు, HODలు, IPS ఆఫీసర్లు, అంటే అందరు దొంగలు కాదండి, మ్యాక్సిమం దొంగలే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ENCAW అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు, చాలా ఆఫీసర్లను చూస్తున్నాం. ఈ ప్రూఫ్ ఫిట్నెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే హిస్టరీ, రీసెర్చ్ రిజల్ట్స్ చెప్పేది ఏమిటంటే ఈ మ్యాక్సిమం పొలిటీషియన్స్, అఫీషియల్స్ వారి లాభాల కోసం, సెల్ఫిష్నెస్ కోసము, వారి ప్రమోషనల్ పోస్టుల కోసం ఎన్నో పాపాలు, నేరాలు, ఘోరాలు చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. వారి కుటుంబాన్ని వారి చేతులారా పాడు చేసుకుంటున్నారు. సో అటువంటి వారిని, చెడిపోయిన వారిని అందరినీ, యువతని, చెడిపోయిన భక్తులు కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు, మంచి మార్గంలోకి తీసుకొని వస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, మంచి అడ్వైజెస్ ఇస్తారు. వారి ఆశీస్సుల వల్ల ఈ సక్సెస్ లభించును అందరికీ. మంచి మార్గంలోకి వస్తారు, పశుపక్షాదులన్నీ బాగుంటాయి, మనుషులు బాగుంటారు. లోక కళ్యాణానికి వారి ధ్యాన శక్తిని వాడేదరు. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి అన్నమాట. యోగీస్ కమ్ డాక్టర్స్ అనుకోండి, పెద్ద పెద్ద జబ్బుల్ని కూడా, ఇంపాసిబుల్ కేసెస్ని పాసిబుల్ చేస్తారు, బాగు చేస్తారు. యోగికం ఋషీస్, యోగికం డాక్టర్స్, యోగికం ఇంజనీర్స్, యోగికం వాస్తు ఎక్స్పర్ట్స్. ఈ యోగీస్, రిషీస్, గురూస్, మహర్షిస్, ఎక్స్పర్ట్స్ అంటే జస్ట్ ఈ టైటిల్స్ అన్నమాట. వారి ఏరియాస్ని బట్టి, వారు రీసెర్చ్ చేసిన టాపిక్స్ని బట్టి ఈ నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేదా వివిధ సంస్థలు కావచ్చు, వారిని గౌరవించి ఆ టైటిల్ని ప్రదానం చేస్తాయన్నమాట. సో ఆ డిఫరెన్స్ అన్నమాట. యోగుల శాపాలు తగులుతాయా? డెఫినెట్ తగులుతాయండి. కనుక యోగులే కాదు, ఈవెన్ నీతిగా పనిచేసుకునే లేబర్ వర్కర్ల జోలికి కూడా పోకూడదు, వారిని కూడా కష్టాలు పెట్టకూడదు. ఇంకా యోగుల శాపాలు చాలా పవర్ఫుల్, అవతల వారిని కాల్ చేస్తాయన్నమాట. జనరేషన్స్ కూడా కట్ అయిపోతుంది, జాగ్రత్త ఉండాలి. యోగులు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారు? మంచి యోగుల్ని చూడాలంటే ఎచ్చటికి వెళ్ళాలి. యోగులు, ఋషులను చూడడానికి మీరు హిమాలయాలకి వెళ్ళాల్సిన పని లేదండి. మీ పక్కనే మీ ఆఫీసులలో, రకరకాల ఆఫీసుల్లో, బిజినెస్ సెంటర్లో, రకరకాల ఆర్గనైజేషన్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏంటంటే వారికి కొంత బాకీ ఉందన్నమాట, ఈ భూమి పైన కొంత సేవ చేసేది ఉంది కాబట్టి ఇచ్చట వారు పనిచేస్తున్నారు. సో ఇక్కడే చూసుకోవచ్చు మీరు, ఏ హిమాలయాలు కూడా వెళ్ళాల్సిన పని లేదు. అంతటి
స్థాయి గల యోగులు ఇక్కడే ఉన్నారు. వారికంటే ఇంకా పవర్స్ ఎక్కువ పవర్స్ గల యోగులు కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఈ యోగీస్ కమ్ డాక్టర్స్, యోగీస్ కమ్ ఇంజనీర్స్, యోగీస్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్స్, యోగీస్ కమ్ ఇట్లా డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్నారనమాట. సో మీరు ఇక్కడే చూసుకోవచ్చు. దేవుళ్ళని కూడా మీలోనే చూసుకునవచ్చు. మీరు ధ్యానం చేసి దైవ దర్శనం చేసుకునవచ్చు. ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన పనిలే. అది ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి. అది ఈ ధ్యాన స్థితి అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళాక ధ్యానం చేస్తూ మీరు దేవుణ్ణి మీలోనే చూసుకుంటారు. ఇక్కడే ఉంటారు దేవుళ్ళంతా. మీ మూడో నేత్రం ఓపెన్ అయిపోతే చాలు, మీ మైండ్ మెచ్యూర్ అయితే చాలు, నాలెడ్జ్ వచ్చేస్తే చాలు అనమాట. ఇక దైవం మీ చుట్టే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, యోగులు ఎవరికైనా శాపం పెడితే శక్తి తగ్గిపోతుంటారు కదా వారు, ఇది నిజమా? అంటే ఆ టయానికి కోపంలో కానీ అతి కోపంలో కానీ ఏదైనా శాపాలు ఇచ్చినప్పుడు అది వాస్తవం కొంత కరిగిపోతుంది, కానీ మరలా ధ్యానంలో వాళ్ళు నింపుకుంటారు. వాళ్ళ కుండ నీళ్ళు అయిపోతే కుండ నింపుకోరు, అలా అనమాట. కుండ నింపుకుంటారు, మళ్ళీ దానిని ఖర్చు పెడతారు, సమాజం పైన ఖర్చు పెడుతుంటారు. అలాగే వెనకట యోగులు సంవత్సరాల తరబడి ధ్యానం చేశారు. ఏ సౌండ్లు వచ్చినా, పిట్టల సౌండ్లు వచ్చినా, జంతువులు కొట్టుకున్నా, అరిచినా వినినట్లే ఉండి శ్వాస మీదనే ధ్యాస పెట్టారు. ఆ బుధ మార్గము, బుధుడు మనకు మంచి పని చేసిపోయారు, శ్వాస మీద ధ్యాసాన్ని నేర్పించిపోయారు. బిగినర్స్కి కాస్త మెడిటేషన్ ఎలా చేపించాలంటే మ్యూజిక్ వగైరా పెట్టి చేపించాలి. కాస్త అలవాటు అయినాక అది లేకుండా వారు ధ్యానం చేసుకోగలరు. ఈ యోగులు, ఈ మహర్షులు కూడా ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ కాస్త అందరిలో కలిసిపోతారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అయితే పెద్దలు అలా కలిసిపోతారు. మానవుల్లాగానే జీవిస్తారు, సామాన్యుల్లాగా వారు అందరినీ మారుస్తారు. అచ్చట కాస్త ఎక్కువ ప్రసంగాలు, ఎక్కువ మాట్లాడడం, పనులు చేయడం చేస్తారు. వాళ్ళు ఉన్న చోట, యోగులు ఉన్న చోట మీరు గమనించండి, అన్ని పనులు సవ్యంగా అయిపోతాయి, సమస్యలు రావు. చూడండి మీరు, ఈజీగా అన్నీ ఆటోమేటిక్గా అన్నీ పనులు అయిపోతుంటాయి. తర్వాత వారు అవసరం లేని చోట అసలు మాట్లాడరు, గంట ధ్యానం చేస్తుంటారు. కొన్నిసార్లు పడుకోరు, ధ్యానమే ఎక్కువ చేస్తుంటారు. ఇట్లా ధ్యాన శక్తిని సంపాదించి సమాజం పైన వాడుతుంటారు, లోక కళ్యాణం కోసం. మోక్షం లభించాలంటే మానవులు యోగులు అవ్వాలా? అవసరం లేదు. అయితే ప్రతి ఒక్కరు యోగా ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత వైటల్ ఫోర్స్ విఎఫ్, ఇమ్యూనిటీ పవర్ ఐపి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, శాంతి సుఖం లభించును, జీవితకాలం పెరుగును, మంచి వ్యక్తులుగా మారుతారు, మీ గుణగణాలు కూడా మంచిగా అవుతాయి, బాగా అవుతారు. అందరూ యోగా ధ్యానం చేయాలి. యోగులు, ఋషులు, మహర్షులు కాకపోయినా ఎక్స్పర్ట్స్ అవుతారు, మంచి అధికారులు అవుతారు, మంచి పొలిటీషియన్స్ అవుతారు. ఇట్లా మంచి స్థాయికి వస్తారు. కనీసం అట్లీస్ట్ మీ స్ట్రీట్లో, మీ గ్రామంలో అయినా మీరు మంచివాళ్ళుగా పేరు పొందుతారు. యోగులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఇలా రకరకాల పేర్లు యోగులకు ఉన్నాయి. కారణాలు, తేడాలు ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ టైటిల్స్ వేరు అన్నమాట. అందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు. అయితే కొందరు ఏమిటంటే సింగిల్ సర్వీస్ ఉంటుంది, అంటే యోగా ధ్యానం ఉంటుంది, ఈ బ్లెస్సింగ్ పవర్, కర్సింగ్ పవర్ ఉంటుంది వారికి. కొందరు యోగీస్ కమ్ డాక్టర్స్, యోగీస్ కమ్ ఇంజనీర్స్, యోగీస్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్, యోగీస్ కమ్ అఫీషియల్స్, యోగీస్ కమ్ బిజినెస్ మ్యాన్. కొందరు బిజినెస్ కూడా చేస్తుంటారు. చూడండి, అయ్యప్ప మాడలు వేసే చోట టిఫిన్ సెంటర్స్ మంచిగా అవి పెడుతుంటారు. చూడండి, అక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి అనమాట. అంత శుభ్రంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. తక్కువ రేట్లతో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందిస్తారు వాళ్ళు. మంచి టిఫిన్స్, టీలు వగైరా అందిస్తుంటారు. ఇలా రకరకాల సేవల్లో వాళ్ళు ఉంటారు యోగులు. అయితే ఈ టైటిల్స్ ఏమిటంటే కొందరికి మల్టీ సర్వీస్ ఉంటుంది, కొందరికి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఒకే కోవకు చెందిన వాళ్ళు బ్లెస్సింగ్ పవర్ అంతా అందరికి ఒకటే ఉంటుంది. అయితే కొందరు కాస్త ఇంచుమించు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు ఈ కాంప్లెక్స్ సర్వీస్ వాళ్ళకి. అంతేగాని ఫైనల్గా అందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు. సో ఫైనల్గా ఏమిటంటే మీకు చెప్పేది, యోగుల శక్తి వారి అప్పుడప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు కానీ, ఎవరికైనా శపించినప్పుడు ఆ పరిస్థితి వస్తే ఆ శక్తి తగ్గి మరల వారు ధ్యానం ద్వారా కవర్ చేసుకుంటారు, నింపుకుంటారు, ఫిలప్ చేసుకుంటారు. సో ఏం ప్రాబ్లం ఉండదు. నది లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టిన వాళ్ళు, కారణ జన్ములు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ. వనందా.